రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో డియర్ లీడర్స్, హోలీవర్స్ అనేది గతంలో మెటాఫోర్స్ లో మనకు ఏదైతే ఇన్కమ్స్ ని మనము ఏ విధంగా ఈ డీసెంట్రలైజేషన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ మీద మనం ఏ విధంగా ఇన్కమ్స్ అనేవి మనం జనరేట్ చేసుకోగలిగాము, వీటికి మరింత ఎక్కువ మొత్తంలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ విధానంలో మనము ఈ యొక్క హోలీవర్స్ ఎకోసిస్టమ్ లో మనము ఇన్కమ్స్ అనేవి జనరేట్ చేసుకోబోతున్నాము. అంటే ప్రజెంట్ ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకుని గతంలో మెటాఫోర్స్ లో జరిగిన ఈ 2.5 year కాల వ్యవధిలో జరిగిన చిన్న చిన్న సమస్యాత్మక టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకుని వాటంటికి కూడా న్యూ ఇన్నోవేషన్ మెథడ్ లో సేఫ్ అండ్ సెక్యూర్ టెక్నాలజీ తోటి హోలీవర్స్ రూపంలో న్యూ అప్డేటెడ్ వర్షన్ లో మనకు సిస్టమ్ అనేది లాంచ్ అవబోతా ఉంది. సో డియర్ లీడర్స్, మెటాఫోర్స్ అనేది కంప్లీట్ గా వెబ్3 టెక్నాలజీ కాన్సెప్ట్ అండి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ మార్కెటింగ్ ప్లాన్. వెబ్3 టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ని రెఫరల్ సిస్టమ్ ద్వారా మార్కెటింగ్ తరహాలో మనందరికీ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న డీసెంట్రలైజ్ కమ్యూనిటీకి వీటిని ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గా, ఎర్నింగ్ ప్రొడక్ట్స్ గా మనకు అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు లాడో కోట్ని గారు. సో ఇప్పటి వరకు అనేక రకాల మార్కెటింగ్ లీడర్స్ చాలా మంది ఈ హోలీవర్స్ సిస్టమ్ లేకి మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో వారు ఎప్పుడు చూడని కొత్త విధానంలో ఇన్కమ్స్ ని కేవలం హోలీవర్స్ ఎకోసిస్టమ్ ద్వారా మనం గతంలో మెటాఫోర్స్ లో చూసాము. మరింత పెద్ద మొత్తంలో మనము హోలీవర్స్ రూపంలో చూడబోతా ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు దీంట్లో ఉన్న సమాచారాన్ని, ఈ యొక్క కంటెంట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఏదో చిన్న కాయిన్ తోటి గానీ, చిన్న ప్రోడక్ట్ తోటి గానీ, చిన్న ప్రోగ్రామ్ తోటి గానీ రన్ అయ్యే ప్రోగ్రామ్ కాదండి. కంప్లీట్ గా డైవర్సిఫికేషన్ ఉంటుంది. డైవర్సిఫికేషన్ తో పాటు వీటంటిని యూనిటైజేషన్ అంటే వీటంటిని యూనిటీగా కలపడం, అంటే దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు. మన ఇండియాలో ఏ విధంగా వివిధ మతాలు, వివిధ కులాలు ఏ విధంగా ఉంటాయో అట్లే హోలీవర్స్ ఎకోసిస్టమ్ లో కూడా వివిధ రకాల టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటినీ కలగలిపి మనకు హోలీవర్స్ లో ఒక కేంద్రీకృతంగా వీటి ద్వారా బిజినెస్ ని డెవలప్ చేస్తూ తద్వారా అందరికీ కూడా ఇన్కమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యంతో ఈ సిస్టమ్ ని డెవలప్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హోలీవర్స్ సిస్టమ్ అనేది బేసిక్ గా మెటావర్స్ ని బేస్ చేసుకుని రన్ అయ్యే సిస్టమ్ అండి. సో ప్రతి ఒక్కరికి మనము ఈ 2.5 year కాల వ్యవధిలో మెటావర్స్ గురించి మనము నాలెడ్జ్ చేసుకునే ఉన్నాం. సో మెటావర్స్ అనేది ఇట్ ఈస్ ఎ వర్చువల్ కాన్సెప్ట్. ఈ మెటావర్స్ ని బేస్ చేసుకునే ఇవాళ హోలీవర్స్ ఎకోసిస్టమ్ అనేది ప్రధానంగా ఇన్కమ్స్ చేస్తుంది. సో అన్ని కూడా త్రూ ద మెటావర్స్ టెక్నాలజీని బేస్ చేసుకుని మరి ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మెటావర్స్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వెబ్3 టెక్నాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటి యొక్క టర్మ్స్ ను, ఈ యొక్క టెక్నాలజికల్ అనలైజేషన్ లేకపోతే హోలీవర్స్ లో మన జర్నీ అనేది సజావుగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనం చేస్తున్న బిజినెస్ గురించి మనకు ఖచ్చితంగా ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ యొక్క మెటావర్స్ టెక్నాలజీ ఏ విధంగా ట్రెండ్ అవుతా ఉంది, మరి ఏంటి మెటావర్స్ టెక్నాలజీ, వీటి గురించి మనము ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనకు న్యూ వర్షన్ ఆఫ్ హోలీవర్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హోలీవర్స్ లో మనకు ఒక దృఢ నిశ్చయం గాని, ఒక స్టాండర్డ్ కృత నిశ్చయం తోటి ఈ సిస్టమ్ లో మనం రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాపర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. సో ఈ యొక్క సిస్టమ్ అనేది ఎలా రన్ అవుతుంది, మెటావర్స్ అనేది ఏ విధంగా ట్రెండ్ అవుతా అనేది నేను స్క్రీన్ షేర్ చేస్తూ కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేయబోతానండి. ముందుగా నేను స్క్రీన్ షేర్ చేస్తూ ఈ మెటావర్స్ అనేది ప్రజెంట్ ఏ విధంగా ట్రెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ కనిపిస్తుంది సార్? ఎనీవన్? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ డీల్ లీడర్స్, ఈ మెటావర్స్ అంటే ఏం లేదండి, ఇట్ ఈజ్ ఏ వర్చువల్ ప్లాట్ఫామ్, వర్చువల్ టెక్నాలజీ, వర్చువల్ డిజిటల్ వరల్డ్.
గతంలో మనము వెబ్3 టెక్నాలజీ, వెబ్2 నుంచి ప్రజెంట్ మనము మొబైల్ యూజ్ చేస్తా ఉన్నామండి. ఈ మొబైల్ అనేది వెబ్2 టెక్నాలజీ. ఈ వెబ్2 టెక్నాలజీకి నెక్స్ట్ వర్షన్ వెబ్3 టెక్నాలజీ. వెబ్3 టెక్నాలజీలో కోర్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది మెటావర్స్. మెటావర్స్ అంటే ఏం లేదండి, సింపుల్ గా ఇంటర్నెట్, ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ కి 3D వర్షన్ అండి. సో సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ 3D వర్షన్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ కి 3D వర్షన్. సార్ మనము చాలా రకాల మూవీస్ చూస్తూ ఉంటాం. 3D గ్లాసెస్ పెట్టుకొని ఆ మూవీస్ చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో కల్కి, అదేవిధంగా గతంలో మనకు అవతార్ అనే సినిమా, ఇవన్నీ కూడా 3D వర్షన్ ఆఫ్ ది మూవీస్. అంటే ఉన్న టెక్నాలజీకి అప్డేటెడ్ టెక్నాలజీ తోటి ఆ మూవీస్ అనేవి వాటిని బిల్డ్ చేయడం జరిగింది. సో మెటావర్స్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ 3D వర్షన్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ కి నెక్స్ట్ అంటే ఇంటర్నెట్ ని అనుసంధానించుకొని మనం చేస్తున్న బిజినెస్ త్రూ మనం చేస్తున్న ఈ టెలిగ్రామ్ మీటింగ్ కూడా, దీనికి మనం నెక్స్ట్ హోలీవర్స్ లో ఏం చేస్తాము, మెటావర్స్ వర్చువల్ విఆర్ హెడ్సెట్ ద్వారా మనము మీటింగ్స్ కండక్ట్ చేసుకోబోతా ఉన్నాం భవిష్యత్తులో. సో ఇట్ ఈస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ కి అప్డేటెడ్ వర్షన్ అండి. సో ఇక్కడ ప్రజెంట్ మనం చేస్తున్న బిజినెస్ కి మరింత ఎఫెక్టివ్ గా డీపర్ ఇమ్మర్షన్ ఉంటుందండి. అంటే మరింత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకా దీంట్లో వెరీ ఇంటరాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే దీంట్లో క్రియాశీలత, అదే విధంగా అనుభూతి కూడా ఎక్కువ ఉంటది అన్నట్టు ఈ మెటావర్స్ సెక్షన్ లో. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనము ఇవాళ చూస్తా ఉన్నాం, గ్రాడ్యుయేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నాం. ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ మనము పొందుతా ఉన్నాం మన త్రూ ద ఎడ్యుకేషన్. బట్ ఏదైతే ఈ మెటావర్స్ ద్వారా న్యూ వర్షన్ ఆఫ్ న్యూ ప్రొఫెషన్స్ రాబోతా ఉన్నాయండి. ఏదైతే ఈ యొక్క మెటావర్స్ ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, హోలీవర్స్ లోని మన యొక్క వర్చువల్ ప్లాట్ఫామ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇక్కడ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం తీసుకోవచ్చు త్రూ ద హోలీవర్స్ ద్వారా. సో అలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకు ఈ యొక్క హోలీవర్స్ మెటావర్స్ ద్వారా, మనకు హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ ద్వారా మనం తీసుకోబోతా ఉన్నాం. సో మనము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాం అంటే న్యూ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్. ప్రొఫెషన్ అంటే ఏం లేదంటే వృత్తులు. మనం ఏదైతే బిజినెసెస్, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, ఈ టైప్ ఆఫ్ వర్చువల్ ప్రొఫెషన్స్ మనం చూడబోతా ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఇన్నోవేటివ్ బిజినెస్ అండి, నూతన రకాల వ్యాపారాల్లో త్రూ ద మెటావర్స్ ని బేస్ చేసుకుని మనకు చేయబోతా ఉన్నాం. అట్ ది సేమ్ టైం మనం చేసే ఆదాయాన్ని, వనరులు, మనం చేసే ఇన్కమ్ జనరేట్ అనేది కూడా న్యూ వర్షన్, ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయ మార్గాల్లో మెటావర్స్ ని బేస్ చేసుకొని మనం చూడబోతా ఉన్నాం. సో ఈ మెటావర్స్ అనేది ఎలా ఉంది, ఎలా ట్రెండ్ అవబోతా ఉంది అనేది ఒకసారి మనం గమనిస్తే 2023లో ఈ బిజినెస్ అనేది $83.9 బిలియన్ బిజినెస్ చేశామండి గ్లోబల్ వైడ్. అదే విధంగా 2025లో 168, అంటే 23కి డబల్, $168.64 బిలియన్ బిజినెస్ చేయబోతా ఉన్నాము. ఈ బిజినెస్ అనేది 2030కి $500 బిలియన్ బిజినెస్ చేయబోతా ఉన్నాం. ఇది ఇండియన్ రూపీస్ లెక్క కన్వర్ట్ చేస్తే దాదాపు లక్షల కోట్లలో అవుతుంది అన్నట్టు. సో అట్ ది సేమ్ టైం 2037 కల్లా ఈ ప్రిడిక్షన్ ఎలా ఉంది మెటావర్స్ బిజినెస్ అనేది అంటే దాదాపు $17.16 ట్రిలియన్, లక్షల కోట్ల బిజినెస్ చేయబోతా ఉంది ఈ మెటావర్స్ అనే యొక్క కాన్సెప్ట్ అనేది మనకు ఈ గణాంకాల బట్టి తెలియజేస్తా ఉన్నారు. సో అట్ ది సేమ్ టైమ్ ఫేమస్ కంపెనీస్ అన్ని కూడా ఈ మెటావర్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఏదైతే అప్డేటెడ్ వర్షన్ మెటా అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఇవాళ ఈ యొక్క బిజినెస్ అనేవి డెవలప్ చేస్తా ఉన్నాయి. అంటే కాలానికి అనుగుణంగా మనం ఏ విధంగా చేంజ్ అవుతూ టెక్నాలజీ యూజ్ చేస్తా ఉన్నాము, భవిష్యత్తులో ఈ మెటావర్స్ అనేది ప్రతి ఒక్కరికి నిత్య భాగమవుతుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లోకి డిఫరెంట్ సోషల్ మీడియా కంపెనీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాయండి. అవి డెవలప్ చేస్తా ఉన్నాయి. మరి ఎలాంటి ఇన్కమ్స్ జనరేట్ చేస్తాయి ఇక్కడ అంటే గేమింగ్, మెయిన్లీ గేమింగ్ సెక్టర్ అండ్ ఈ కామర్స్. మనం ఏదైతే మీడియాను బేస్ చేసుకుని మనం వివిధ రకాల వ్యాపారాలు చేస్తాము ఇవన్నీ కూడా. అదే విధంగా రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, అదే విధంగా స్పోర్ట్స్, ఇవన్నీ కూడా. సరే ప్రజెంట్ మనం చూస్తే హోలీవర్స్ కూడా మనము బాస్కెట్ బాల్ మనం ఫ్రాంచైజ్ తీసుకుని ఏదైతే సెర్బియన్ టీం కి మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో ఒక భాగంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో అదే విధంగా మనకు
ఇక్కడ చూస్తే ఫేమస్ కంపెనీస్ అని కూడా $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాయి. మరి ఇన్కమ్స్ ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా మెటావర్స్ లో ఎక్కువ ఇన్కమ్స్ జనరేట్ చేస్తాయి అని ఒకసారి మనం గమనించినప్పుడు మెయిన్లీ గేమింగ్ సెక్టార్ అండి. ఏదైతే Web2 మొబైల్ చూస్తా ఉన్నాం, మొబైల్ గేమ్స్ అనేవి $1 బిలియన్ బిజినెస్ చేస్తా ఉన్నాయి. ఈ Web2 గేమ్స్ అన్ని కూడా త్రూ ద మొబైల్ అక్సెసరీస్ అన్ని కూడా దాదాపు పర్ యానం $1 బిలియన్ బిజినెస్ చేస్తా ఉన్నాయి. వీటికి అనేక రెట్లు $1 ట్రిలియన్ బిజినెస్ చేయబోతా ఉంది వర్చువల్ గేమింగ్ సెక్టార్. సో మెటావర్స్ గేమింగ్ సెక్టార్ అనేది మెయిన్లీ ఇన్కమ్స్ అనేవి గేమింగ్ ద్వారా, అదేవిధంగా ఈ కామర్స్, వివిధ రకాల మనం చూస్తాం ఎంటర్టైన్మెంట్స్ అన్ని చూస్తూ ఉంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా ద్వారా మనము సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, నాలెడ్జ్, ఇవన్నీ కూడా మనకు ఈ మెటావర్స్ ద్వారా, ఏదైతే వర్చువల్ టెక్నాలజీ ద్వారా మనకు బిజినెస్ చేయబోతామో, అదేవిధంగా హెల్త్ సెక్టార్ లో కూడా మనకు ఇక్కడ ఇన్కమ్స్ అనేవి త్రూ ద మెటావర్స్ ద్వారా మనకు జనరేట్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా హోలీవర్స్ లో మనకు ఇంప్లిమెంట్ కాబోతా ఉన్నాయండి. సార్ మైక్స్ మ్యూట్ లో ఉంచండి సార్. అడ్మిన్ గా ఉన్నవారు మైక్ మ్యూట్ లో ఉంచండి, నాకు కనిపిస్తలేవు. సో మీరు దయచేసి పని చేయాలి సార్ మైక్. సో ఇక్కడ చూస్తే ఈ గేమింగ్ సెక్టార్, ఈ కామర్స్, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా హోలీవర్స్ ఏదైతే వర్చువల్ టెక్నాలజీలోకి ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు లాడో కోర్ట్ గారు. సో డీ లీడర్స్, ప్రజెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హోలీవర్స్ ఈజ్ ఏ కోర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది హోలీవర్స్ మెటావర్స్ వర్చువల్ రియాలిటీ మీద బేస్ చేసుకుని రన్ అవుతుందండి మన యొక్క హోలీవర్స్ సిస్టమ్. ఏదైతే మనకు DNA డీకోడింగ్ అనే హెల్త్ కాన్సెప్ట్ కావచ్చు, అదేవిధంగా గేమింగ్, క్రిస్టల్ క్యామీ, స్నేక్ గేమ్, ఇవన్నీ కూడా ఈ మెటావర్స్ లోకి మనకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న కాన్సెప్ట్స్ అండి. సో అవర్ హోలీవర్స్ వర్చువల్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఎలా ఇన్కమ్స్ జనరేట్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఈ మెటావర్స్ అనేది ప్రజెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ లో, ఈ ఖండాల్లో చాలా బిజినెస్ ను డెవలప్ చేస్తా ఉన్నాయండి. సో వీటి గురించి మనం తెలుసుకుంటూ మనము ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా అనేక రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఈ యొక్క మెటావర్స్ బేస్ చేసుకొని ఆ సర్వీసెస్ అనేవి ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ లో మరి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అందులో ముందుగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్థికంగా దిగువ తరగతికి చెందిన దేశాలకు కూడా ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని డెవలప్ అవుతా ఉన్నాయి. అందులో మనము ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఉగాండా అనేది చాలా పేద దేశం అండి. ఈ పేద దేశంలో ఏం చేస్తా ఉన్నారంటే, రైతులకి, అగ్రికల్చర్ సెక్టార్స్ లకి ఈ యొక్క బ్లాక్ చైన్ బేస్డ్, ఇక్కడ చూడండి, కంపాలా బ్లాక్ చైన్ వర్చువల్ ట్రేడ్ ఫేర్, ఈ బ్లాక్ చైన్ బేస్ చేసుకుని రైతులకి వారు ఈ యొక్క మెటావర్స్ ను, వర్చువల్ రియాలిటీని బేస్ చేసుకుని రైతులకి వారు క్రాప్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, వారు పొందిన ఈల్డ్స్ ని ప్రపంచవ్యాప్తంగా వారు సేల్ చేసుకోవచ్చండి, వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే సర్వీసెస్ అన్ని కూడా త్రూ ద బ్లాక్ చైన్ బేస్ చేసుకొని మరి వీటన్నిటినీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అనేది ఫార్మర్స్ కి ఇలాంటి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో వీటి ద్వారా ఏమవుతుందంటే, వీరికి గ్లోబల్ వైడ్ ఉన్న మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అన్ని త్రూ ద మెటావర్స్ బేస్ చేసుకుని ఆ రైతులు డైరెక్ట్ గా వారి యొక్క ఏదైతే వారు పండించిన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా సేల్ చేసుకుంటూ మరి ఫైనాన్షియల్ గా డెవలప్ కావడము, గ్లోబల్ వైడ్ మరి సేల్ ఆర్డర్స్ ని వారు పొందడం త్రూ ద టెక్నాలజీ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా వారు కల్పిస్తా ఉన్నారు, డెవలప్ చేస్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ను, ఏదైతే ఈ యొక్క మెటావర్స్ వర్చువల్ రియాలిటీ, మెయిన్లీ మనకు ఇక్కడ మెటావర్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉన్నాయి. అందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అండి. సో వర్చువల్ గా ఉన్న డిజిటల్ గ్రాఫిక్ వరల్డ్ ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే, ఇవన్నీ కూడా NFT ఫార్మాట్స్ లో ఉంటాయి. త్రూ ద బ్లాక్ చైన్ మీద ఇవన్నీ కూడా మరి డెవలప్ అవుతాయి, ఇవన్నీ క్రియేట్ అవుతాయి. మెయిన్లీ ఇప్పటి వరకు ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్చువల్ మెటావర్స్ బేస్ చేసుకున్న కంపెనీస్ అన్ని కూడా ఎథీరియం బ్లాక్ చైన్ బేస్ చేసుకుని
మరి వర్చువల్ వరల్డ్ ని డెవలప్ చేస్తా ఉన్నాయి. మెటావర్స్ వర్చువల్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేస్తా ఉన్నాయి. మన హోలీవర్స్ కి మెయిన్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఓన్ బ్లాక్ చైన్ మీద వర్చువల్ రియాలిటీ మనం డెవలప్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆఫ్రికేర్ అని ఆఫ్రికన్ కంట్రీస్ లో అన్నిటిని కలగలుపుకొని ఈ ఖండంలో ఈ యొక్క వర్చువల్ రియాలిటీ ఫెసిలిటీని కూడా కల్పించడం జరిగిందండి. అంటే ఆ ఇంటర్నల్ గా ఆ కంట్రీస్ లో ఉన్న ఈ యొక్క మెటావర్స్ పే చేసుకుని ల్యాండ్స్ ను ఎన్ఎఫ్టీ ఫార్మాట్ లో వర్చువల్ ల్యాండ్ ను బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవడం, తద్వారా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం, తద్వారా వారికి ఇక ఆదాయ వనరులుగా మరి మార్చుకుంటూ వీటిని అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి అన్నట్టు. సో వీటి ద్వారా మెయిన్లీ మనకు ఈ యొక్క మెటావర్స్ ను బేస్ చేసుకుని మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ తో పాటు మనకు మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మన యొక్క ఎన్ఎఫ్టీస్ ను క్రియేట్ చేసుకోవడము, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేయడము, రియల్ ఎస్టేట్ బయింగ్ సెల్లింగ్ చేయడము, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మనం ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. సో ప్రధానంగా మనకు ఈ యొక్క హోలీవర్స్ లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మనం గమనించుకోవాలి. సో దీన్ని తెలుసుకునే ముందర ఈ యొక్క మెటావర్స్ ను ఇక ట్రెండ్ ను బేస్ చేసుకుని ఫోర్బ్స్ ఏదైతే ఈ యొక్క ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాండ్ బాక్స్ అనే మెటావర్స్ కంపెనీలో ఈ యొక్క కంపెనీలో 2024లో 30 పార్సల్స్ ను లగ్జరియస్ పార్సల్ అంటే ఏం లేదండి. పార్సల్ అంటే సెట్ ఆఫ్ ది వర్చువల్ వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎన్ఎఫ్టీ. సార్ మనకు మనము రియల్ గా మనము ల్యాండ్స్ ఏ విధంగా మనము బుక్ చేసుకుంటామో, ఫిజికల్ గా ఉన్న ల్యాండ్ ఎలా బై చేస్తామో, ఈ మెటావర్స్ వర్చువల్ ల్యాండ్ ఎలా బై చేస్తాము, ఫార్మ్ ఆఫ్ ది ఎన్ఎఫ్టీస్ ఒక సెట్ లా ఎన్ఎఫ్టీస్ లా ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వర్చువల్ వరల్డ్ అంతా కూడా సెట్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ లో ఇది రికార్డ్ అయి ఉంటది అన్నట్టు. సో దీన్ని ఈ బ్లాక్ చైన్ బేస్డ్ ఉంటది కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ 30 వాటిని పార్సల్స్ అంటారు అన్నట్టు. అంటే ఆ వర్చువల్ ల్యాండ్ నే పార్సల్స్ అంటారు, విచ్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ఎఫ్టీ రూపంలో ఉంటాయి అన్నట్టు. ఇలాంటి వాల్యుబుల్ పార్సల్స్ ని 2024 ఫోర్బ్స్ వాళ్ళు దాదాపుగా 30 పార్సల్స్ కొన్నారండి. శాండ్ బాక్స్ అనే వర్చువల్ మెటావర్స్ ప్లాట్ఫామ్ లో 30 పార్సల్స్ కొన్నారు. అదే విధంగా మనకు ఈ యొక్క హోలీవర్స్ మన యొక్క మెటావర్స్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా లాడో ఒకటిని గారు మనకు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియా ఛానల్ ద్వారా కూడా మన యొక్క హోలీవర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ మనకు ఇన్నోవేటివ్ మెథడ్ లో సింపుల్ గా ఎవరైతే హోలీవర్స్ ఎకో సిస్టమ్ లో సభ్యులుగా ఉంటారో వారంతా కూడా త్రూ ద బిజినెస్ ద్వారా హోలీవర్స్ బిజినెస్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనము ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ని ఈ యొక్క హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ ద్వారా మనము సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క గతంలో ఇలాంటి ఈ యొక్క ల్యాండ్ ని పర్చేజ్ చేయడం వల్ల, ఏదైతే మెటావర్స్ ల్యాండ్ పర్చేజ్ చేయడం వల్ల $10,000 అనేక రెట్లు ఇన్కమ్ జనరేట్ చేశారు. అంటే శాండ్ బాక్స్ మెటావర్స్ ప్లాట్ఫామ్ లో $20 ఇన్వెస్ట్ చేసి $1,000 ఆ ల్యాండ్ ను సేల్ చేసుకున్న రికార్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, ప్రారంభ దశలో ఎవరైతే ఈ వర్చువల్ ల్యాండ్ ని హోల్డ్ చేసుకుని వీటి మీద ఇన్వెస్ట్ చేశారో వారంతా కూడా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇన్కమ్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్ని రెట్లు ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి? బికాస్ ఆఫ్ దీస్ మెటావర్స్ వర్చువల్ ల్యాండ్ అనేది బ్లాక్ చైన్ బేస్డ్ మనకు డెవలప్ అవుతుంది. సో ఇవి లిమిటెడ్ సప్లైలో ఉంటాయండి. ఈ పార్సల్స్ అన్ని కూడా ఈ ఫ్లాట్స్ అన్ని కూడా లిమిటెడ్ గా ఉంటాయి. సో లిమిటెడ్ గా బ్లాక్ చైన్ మీద ఇవి డెవలప్ చేయాలి కాబట్టి, క్రియేట్ చేయాలి కాబట్టి లిమిటెడ్ లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం పర్మనెంట్ గా ఉంటాయి. సో పర్మనెంట్, లిమిటెడ్, ట్రాన్స్పరెన్సీ మరియు సెక్యూర్, సేఫ్టీ ఉంటది, సెక్యూర్ ఉంటది, ట్రాన్స్పరెన్సీ ఉంటది, అథెంటికేషన్. అంటే నీకు ఎవరు కొన్నారు, ఈ ల్యాండ్ ఎవరిది, మనం చాలా 100% ట్రాన్స్పరెంట్ గా ఇతరులకు మనము దాన్ని బదలాయించవచ్చు. త్రూ ద బ్లాక్ చైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇలాంటి
వాల్యుబుల్ ల్యాండ్ అనేది మెటావర్స్ ఏదైతే హోలీవర్స్ లో కూడా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనేవి ఈ యొక్క ల్యాడో ఒకటిగా కల్పిస్తా ఉన్నారు. సో ఇక్కడ మనకు ల్యాండ్ అనేది లిమిటెడ్ సప్లై లో ఉంటది. అదే విధంగా మన యొక్క హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ అనేది ప్లే అండ్ ఎర్న్ రూపంలో కూడా, అంటే మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ హోలీవర్స్ లో ఉన్న గేమ్స్ లో ఈ ఎంటర్టైన్మెంట్ లో మనం ఇన్వాల్వ్ అవుతూ డిఫరెంట్ టార్గెట్స్ ను మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ రీచ్ అవుతూ ఇక్కడ ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని మనము ఫ్రీగా కూడా మనం పొందొచ్చు అన్నట్టు. సో ఏదైతే మన క్రిస్టల్ క్యామి గేమ్ ఉంది, ఇట్ ఈస్ ఏ మెటావర్స్ గేమ్. ఈ గేమ్ లో కూడా దీన్ని మనము ఇంటరాక్ట్ అవుతూ ప్లే అండ్ ఎర్న్ మెథడ్ లో మనకు భవిష్యత్తులో అనేక రకాల ఎన్ఎఫ్టీస్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా అనేక రకాల రివార్డ్స్ కూడా ఉండబోతా ఉన్నాయి. సో ఎనీథింగ్ చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందండి. ఈ యొక్క హోలీవర్స్ మెటావర్స్ లో కూడా అనేక ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా బాగా ఉంటది. ప్రజెంట్ మనము బీటా టెస్టింగ్ లో ఉన్నాం. ఏదైతే హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ అనేది బీటా టెస్టింగ్ లో ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో దీన్ని లాంచ్ చేసి మనకు త్రూ ద ఈ యొక్క హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ ద్వారా అనేక రకాలుగా మనకు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కల్పించబోతా ఉన్నారు. అదే విధంగా టీం వర్క్ తోటి కూడా మనకు ఈ యొక్క కమ్యూనిటీని బిల్డప్ చేసుకుంటూ హోలీవర్స్ లో కొత్త వారిని మన యొక్క రెఫరల్ ద్వారా కమ్యూనిటీని డెవలప్ చేసి ఈ కమ్యూనిటీ తోటి ఇన్వాల్వ్మెంట్ తో కూడా అనేక రకాల అసెట్స్ అనేవి మనము ఈ యొక్క హోలీవర్స్ ద్వారా మనము సంపాదించుకోవచ్చు. అదే విధంగా మనకు ఫ్యూచర్ లో మనకు సోషల్ ఇంటరాక్షన్ రోబస్ట్ సోషల్ ఇంటరాక్షన్ అండి. హోలీవర్స్ లో మనకు భవిష్యత్తులో అంటే రోబస్ట్ సోషల్ ఇంటరాక్షన్ అంటే మనం ప్రజెంట్ మనం టెలిగ్రామ్ లో మనము కనెక్ట్ అయ్యాము. ఇట్ ఈస్ దీనికి అప్డేటెడ్ వర్షన్ ఏంటి, హోలీవర్స్ మెటావర్స్ ద్వారా మనము త్రూ ద అవతార్ తోటి ఒక సర్టన్ వర్చువల్ ప్లేస్ లో మనం కనెక్ట్ అవుతాం. సో ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది ఏ టెక్నాలజీ తోటి కూడా మరి ఇంటరాక్ట్ అవుతుంది. ఏ టెక్నాలజీ కూడా దీంట్లోకి జోడిస్తా ఉన్నారు ల్యాడో ఒకటి గారు. సో హోలీవర్స్ మెటావర్స్ ప్లాట్ఫామ్ లో ఏ టెక్నాలజీ అనేది కూడా కీ రోల్ పోషించబోతా ఉంది. అట్ ది సేమ్ టైం మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ ఆపర్చునిటీస్ మనకు ఇక్కడ హోలీవర్స్ మెటావర్స్ ప్లాట్ఫామ్ లో మనకు డెవలప్ చేయబోతా ఉన్నారు ల్యాడో ఒకటి గారు. అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ను మనము క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మెటావర్స్ పార్సెస్ లో కూడా మనము ఈ యొక్క బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ ఇవన్నీ డెవలప్ చేసి వర్చువల్ గా డెవలప్ చేసి వీటి ద్వారా కూడా మనం ఇన్కమ్స్ జాబ్ ఆపర్చునిటీస్ మనము సంపాదించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ కూడా ఇస్తా ఉన్నారు. హోలీవర్స్ వర్చువల్ వరల్డ్ ద్వారా మనకు ఏదైతే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిప్టో అండ్ ఎన్ఎఫ్టీ బేస్డ్ సర్టిఫికేషన్ కూడా త్రూ ద ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకుని ఎడ్యుకేషన్ కూడా మనకు దీంట్లో పొందొచ్చు. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా కంప్లీట్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకు ఈ యొక్క హోలీవర్స్ మెటావర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనకు రాబోతా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకు హెల్త్ కాన్సెప్ట్ వెరీ వెరీ కీ యూనిక్ కాన్సెప్ట్ అండి. డిఎన్ఏ డీకోడింగ్ అనే ఈ యొక్క హెల్త్ కాన్సెప్ట్ ని కూడా హోలీవర్స్ వర్చువల్ టెక్నాలజీ ద్వారా త్రూ ద అవతార్ ఇంటరాక్షన్ ద్వారా ఈ మన యొక్క డైలీ మన హెల్త్ ని కూడా మనము చెక్ చేసుకుంటూ మన యొక్క లైఫ్ స్పాన్ ని పెంచుకునే అవకాశాన్ని కూడా మనకు ఈ యొక్క సిస్టమ్ ద్వారా మనం కల్పించబోతా ఉన్నారు. సో డియర్ లీడర్స్, సిస్టమ్ అనేది హోలీవర్స్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ లైఫ్ టైం జర్నీ అండి, నాట్ ఏ సింపుల్ మ్యాటర్. సో ఎప్పటికీ ఇది టెక్నాలజీలో వస్తున్న ఇన్నోవేటివ్ అప్డేషన్స్ అన్నింటి కలగొలుకొని వాటి ద్వారా మనకు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది కల్పించే ఒక అద్భుతమైన వ్యవస్థ అండి ఈ యొక్క హోలీవర్స్ సిస్టమ్ అనేది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ది హోలీవర్స్ ఎకో సిస్టమ్. ఎవ్వరూ తక్కువ అంచనా వేయద్దండి, ఎందుకంటే వీఆర్ ఇన్ ది స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్. మనము ప్రారంభ దశలోనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో మనము ఈ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనము చూడబోతా ఉన్నాము. వీటన్నిటికీ ప్రధానంగా మనకు హెచ్సి కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటారని నేను విశ్వసిస్తున్నానండి. అదేవిధంగా ప్రజెంట్ మన యొక్క
పోలీవర్స్ ఎకో సిస్టమ్ గురించి మన గ్రాండ్ సీనియర్ అప్లైనర్ అయిన హరిబాబు సార్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ కూడా మనకు ఈ యొక్క సిస్టమ్ గురించి అప్డేషన్స్ గురించి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ గురించి అందరికీ చేయడం జరుగుతుంది. సో అందరి తరఫున మన హరి సార్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాను సార్. సార్ వెల్కమ్ సార్. హరి సార్ మాట్లాడే ప్రయత్నం చేయాలని చూస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చక్కగా మనకి మెటావర్స్ గురించి రామ్మోహన్ రెడ్డి గారు నీట్గా అసలుకి ఎక్కడ నుంచి ఎక్కడ అసలుకి ఏ విధంగా మెటావర్స్ లో మనం చేసుకోవచ్చు అనే విషయం క్లియర్గా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మెటావర్స్ లో మనం జనరల్గా అయితే ఒక ఎన్ఎఫ్టి అండ్ మెటావర్స్ ఈ రెండింటికి వేరువేరుగా ఉంటుంది. మెటావర్స్ లో మనం ఎంటర్ అయిన తర్వాత అది డిఫరెంట్, ఎన్ఎఫ్టీస్ డిఫరెంట్, రెండు వేరువేరు. వాటి గురించి కూడా క్లియర్ గా తెలియజేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో లాడా గారు నిజంగా మనకి మెటావర్స్ అనేది నిద్ర లేచినప్పటి నుంచి ఉదయం నుంచి నైట్ పండుకునేంత వరకు ప్రతి వర్క్ కూడా మెటావర్స్ లోనే జరిగే విధంగా మనకి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అనేక కంపెనీలు కూడా వచ్చినాయి, కానీ ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ మీద లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ మీద ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద మాత్రమే వర్క్ చేస్తున్నారే తప్ప కంప్లీట్ గా పర్ డేలో ఏం జరుగుతుందో లేకపోతే ఎన్ని ఉన్నాయో వాటి మీద వర్క్ చేయలేదండి. కానీ మనకి హెచ్సి హోలీవర్స్ లో కంప్లీట్ గా మనకి మెటావర్స్ లో ఏం జరుగుతుంది అనేది నిజంగా భలే మనకి చాలా విషయాలు తెలియజేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మెటావర్స్ గురించి తెలుసుకోవాలి, దాంట్లో ఇంటరాక్ట్ అవ్వాలి, దాని గురించి చాలా విషయాలు లోతుగా చాలా విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా క్లియర్ గా మనం తెలుసుకోలేదని కూడా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనకు వచ్చే ప్రాజెక్ట్ లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే, అయితే ఫ్రెండ్స్ మనకి దాదాపుగా 19th నైట్ మన కంప్లీట్ గా డెక్స్ ప్లాట్ఫామ్ దాదాపుగా 1 month December 5th నుంచి క్లోజ్ అయ్యింది. కాబట్టి బై ఆర్ సెల్ చేసుకునే దానికి డైరెక్ట్ గా ఇంటర్నల్ డెక్స్ లో మనకి హోలీ డెక్స్ అనేది 20th స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ లాడా గారు మెయిన్ గా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. మనకి అందరికి తెలుసు, అందరం కూడా మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్నాం. లిక్విడిటీ పూల్ అనే దాని గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ తెలుసు అందరికి కూడా. అయితే ఈ లిక్విడిటీ పూల్ అనేది జనరల్ గా ఏ కంపెనీలోనైనా సరే డెక్స్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ లో ఇది ఉంటుంది. అదే డెక్స్ ప్లాట్ఫామ్ అనేది మనకందరికి తెలుసు. ఎథీరియం అయితే యూనిస్వాప్ ని మనం అత్యధికంగా వాడతాం. అలాగే ప్యాన్కేక్ స్వాప్, అలాగే బ్యాలెన్సర్, తర్వాత ఆండు నెట్వర్క్, ఇట్లా ఒక్కొక్క డెక్స్ ప్లాట్ఫామ్ ఏ అయితే ఉన్నాయో వాటిల్లో మనకి ఈ యొక్క లిక్విడిటీ పూల్ అనేది మనం వాడతాం. జనరల్ గా లిక్విడిటీ అంటే మనము లిక్విడిటీ అమౌంట్ ఇవ్వండి అని జనరల్ గా మనం మాట్లాడుకునే విధానంలోనే ఉంటుంది. అంటే క్యాష్ లిక్విడ్ క్యాష్, ఫిజికల్ క్యాష్ అనేది జనరల్ గా మనం మాట్లాడుకుంటాం. కానీ క్రిప్టో కరెన్సీలో లిక్విడిటీ అనగానే ఒక యుఎస్డిటి లేకపోతే యుఎస్డిసి లేకపోతే ఎథీరియం ఏదైతే కాయిన్స్ రూపంలో ఏదైతే ఉన్నాయో, టోకన్స్ రూపంలో ఏదైతే ఉన్నాయో ఇవి ఒక సైడు. తర్వాత స్టాండర్డ్ కాయిన్స్ అంటే స్టేబుల్ గా ఉన్నటువంటి కాయిన్స్ మనకి యుఎస్డిటి అనేది, యుఎస్డిసి అనేది, ఈ కాయిన్స్ ఈ రెండు పెయిర్ కలిపి మనము లిక్విడిటీ పూల్ గా మనము ఒక్కొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానికి అనుగుణంగా మనం ఇన్వెస్ట్ చేసి దాంట్లో ఆ పెయిర్ పెట్టడం వల్ల మనకి ఒక రివార్డ్ రూపంలో మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మాదిరిగా ఒక ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ రెండు ఈక్వల్ గా ఎందుకు పెట్టాలి అంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే లిమిటెడ్ టైం పెట్టడం, కానీ సపోజ్ ఒక 3 months లేకపోతే ఒక 6 months లేకపోతే ఒక 1 year లాకింగ్. ఎప్పుడైతే ఒక పెయిర్ ఇచ్చి ఎథీరియం ఆర్ యుఎస్డిసి ఈ రెండింటి పెయిర్ మీద 50-50% తో లిక్విడిటీ పూల్ అనేది మనం ఒక డెక్స్ ప్లాట్ఫామ్ లో మనం పెట్టామంటే దానికి మనకి ఎప్పుడైతే లిక్విడిటీ పూల్ లో పెడతామో సపోజ్ ఒక ఎథీరియం ప్లస్ సపోజ్ $3,000 వర్త్ ఆఫ్ ఎథీరియం
$3,000 ఈక్వల్ గా మనం ఎల్పిని ఎప్పుడైనా సరే మనం పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మనకి ఎల్పి అనే పాయింట్ పర్సంటేజ్ అనేది మనకు అక్కడ షో అవుతుంది. ఎవరికైనా సరే ఏ కంపెనీలో పెట్టినా సరే మనకి ఎల్పి అనేది షో అవుతుంది, ఒక పర్సంటేజ్ షో అవుతుంది. ఈ ఎల్పి పర్సంటేజ్ షో అయిన తర్వాత కొన్ని కంపెనీలు చెప్పేది ఏంటంటే, ఇదే ఎల్పిని మీరు ఫార్మింగ్ లో పెడితే, అంటే మన క్రిప్టో కరెన్సీలో ఫార్మింగ్ అంటే మరలా దాన్ని స్టేకింగ్ మాదిరిగా పెట్టాలి. ఈ ఎల్పి పర్సంటేజ్ ని ఆ ఫార్మింగ్ లో ఎప్పుడైతే పెడతామో దానికి ఒక ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్తారు. ఇది జనరల్ గా నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే మన దాంట్లో లిక్విడిటీ పూల్ అనేది వచ్చింది. దాంట్లోనే మనకి పేరు ఏమి ఇచ్చినారంటే హెచ్సి కాయిన్, దాయ్ కాయిన్ ఒక పేరు, రెండో పేరు హెచ్హెచ్సి వ్రాప్డ్ హెచ్సి అంటారు, లేకపోతే వ్రాప్డ్ ఎథీరియం బయట ఓటే అయితే ఆ కాయిన్లు అయితే. సో ఈ రెండిటి గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బయట కంపెనీలు ఏ విధంగా చేస్తున్నాయి, ఏ విధంగా ఎల్పి పెడుతున్నాయి, ఆ ఎల్పిని ఏ విధంగా ఇంట్రెస్ట్ లేకపోతే రివార్డ్ రూపంలో మనకి ఏ విధంగా ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయితే జనరల్ గా నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఎల్పి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎల్పి అనేది క్రియేట్ అవుతుంది. జనరల్ గా ఈ ఎల్పీలన్నీ లేకపోతే ఫార్మింగ్ అని లేకపోతే లిక్విడిటీ పూల్ అని లిక్విడేషన్ అని ఆ మాటలన్నీ వాడేది క్రిప్టో కరెన్సీలో యూజ్ చేస్తాం. ఎక్కువగా ఫ్యూచర్స్ లో మార్జిన్ లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా క్లారిటీగా తెలుస్తుంది సార్. ఎందుకంటే లిక్విడేషన్ అని అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఇందులో కూడా అసలు ఫీచర్స్ అంటే ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు, అయినా చెప్తాను. ఇక్కడ మనము ఫీచర్స్ లో మనం ట్రేడింగ్ ఏంటి అని అంటే, ఒక $1,000 నా కాడ ఉంటే నేను $10,000 దాకా అరువు తీసుకొని ఒక పర్సంటేజ్ అంటే నేను ట్రేడింగ్ లో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. అలా చేసిన క్రమంలో వాల్యూ అనేది తగ్గేదానికి పెట్టచ్చు, పెరిగేదానికి పెట్టచ్చు. ఒక కాయిన్ వాల్యూ అట్లా పెట్టే క్రమంలో మనము పెరుగుతుందని పెట్టినప్పుడు అది తగ్గిందంటే ఎక్కడైతే మన $1,000 ఉన్నాయో ఆ $1,000 కూడా క్లోజ్ అయిపోద్ది. అంటే దాన్ని ఏమంటారు, క్లోజ్ అయిపోద్ది అంటే పోతాయి అంటే లిక్విడేషన్ అయిపోయింది అంటారు. లిక్విడేషన్ అయిపోయింది అంటారు అంటే కంప్లీట్ గా $1,000 మనీ క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇటువంటి ట్రేడర్స్ ఎక్కువగా ఈ పాయింట్ లిక్విడేషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అయితే లిక్విడిటీ అనేది ఏంటంటే, లిక్విడిటీ ఎక్కువగా పెట్టుకోండి అంటారు ట్రేడింగ్ లో కూడా. సపోజ్ అప్పు ఎక్కువగా తీసుకోకుండా ఎక్కువగా లిక్విడిటీ పెట్టుకోండి, ఎక్కువగా డబ్బు పెట్టుకోండి. అక్కడ మీది లిక్విడేషన్ కాకుండా ఉంటది. ఈ రెండు పాయింట్లు వేరు వేరు సార్, ఇది కొద్దిగా గమనించండి. ఎందుకంటే మనందరం ట్రేడింగ్ లో, నాకు అనుభవం లేదండి, నిజంగా చాలా మందికి తెలిసి ఉంటుంది ట్రేడింగ్ చేసే వాళ్ళకి. కానీ ఈ రెండు విధాలుగా ఈ రెండు పాయింట్లలో మనం అర్థం చేసుకుంటే లిక్విడేషన్ వేరు, లిక్విడిటీ వేరు. సో ఈ లిక్విడిటీ అనేది అమౌంట్ మనకి యూఎస్డిటి, యూఎస్డిసి అట్లా అమౌంట్. అయితే మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే లిక్విడిటీ పూల్. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి లాడో గారు చెప్పింది కూడా ఏంటంటే, ఈ రెండు పెయిర్స్ లో హెచ్సి దాయ్, హెచ్హెచ్సి ఈ రెండు పెయిర్స్ లో ఎవరైతే లిక్విడిటీ పూల్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఫీస్ ఏదైతే జరుగుతూ ఉందో ఇంటర్నల్ డెక్స్ లో, మనకి హోలీ డెక్స్ లో ఏదైతే ట్రాన్సాక్షన్ బై సెల్ రెండు జరుగుతూ ఉంటది, ఆ జరిగే క్రమంలో ఫీజు రూపంలో హెచ్సి కాయిన్స్ అనేది కంపెనీకి పోతాయి. టోటల్ గా 100% లో 80% ఆఫ్ కాయిన్స్ అనేది నేను మన టీమ్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను రివార్డ్స్ రూపంలో అని చెప్పడం జరిగింది. డిపెండ్స్ అపాన్ మనం పెట్టినటువంటి ఎల్పి ఆధారంగా. ఎల్పి అంటే లిక్విడిటీ పూల్. దీని ఆధారంగా నేను మీకు ఇస్తాను. ఇది డైలీ 24 hours తర్వాత ఇస్తారా, లేకపోతే ఒక వారానికి ఇస్తారా, లేకపోతే మంత్ కి ఇస్తారా అనేది ఈ రెండు విషయాల గురించి మనకి క్లారిటీగా రావాలి. సో చెబుతారు లాడో గారు. సో కాబట్టి దానికి ముందు మనం తెలుసుకోవాల్సింది లిక్విడిటీ పూల్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనం ఏ దాంట్లో పెట్టుకుంటే
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే మనం వర్క్ చేస్తున్నాము. స్టేకింగ్ లో ఉన్నాయి మన కాయిన్లు. ఈ స్టేకింగ్ ద్వారా మనకి హెచ్సి కాకుండా హెచ్సి 1, 2, 3 ఉంది. జస్ట్ 0. లేకపోతే 1.05, 04, 1.04 అనేది కాస్ట్ పెరిగించడం వల్ల దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే విధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ మనకు వస్తుంది. అలాగే ఇది ఒక రివార్డ్ రూపంలో మనకి ఒక రివార్డ్ ని మనకి ఇవ్వబోతున్నాడు లాడో గారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి మనం స్టేక్ లో పెట్టుకునే దానికంటే ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ గా మనము ఎల్పిని క్రియేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మంచి అడ్వాంటేజ్, మంచి ఇన్కమ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సపోజ్ నేను 1000 హెచ్సి కాయిన్లు నేను పెట్టాలనుకుంటున్నాను. దాని వర్త్ సపోజ్ $6 ఉంది అనుకోండి, లేకపోతే $10 ఉంది హెచ్సి కాయిన్ వాల్యూ. నేను 10,000 దాయ్ కాయిన్లు ప్లస్ 1000 హెచ్సి కాయిన్లు నేను ఎల్పిని పెట్టాలి. సో ఈ విధంగా ప్రొసీజ్ అవ్వాలి. లేని పక్షంలో 1000 కాయిన్స్ హెచ్సి కాయిన్లు, తర్వాత హెచ్సి కాయిన్స్ ని నేను అక్కడే స్వాప్ చేసుకొని మన ఏదైతే ఉందో మన ఎక్స్చేంజ్ లోనే, ఇంటర్నల్ ఎక్స్చేంజ్ లోనే స్వాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి. హెచ్సిని ఆ స్వాప్ చేసుకొని 1000 ఈ పక్క, ఇంకో 1000 ఈ పక్క, హెచ్సి 1000, హెచ్సి 1000, ఈ రెండిటి పెయిర్ ని మనము ఎల్పిగా క్రియేట్ చేసిన వెంటనే మనకి ఎల్పి పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. అది ఎంత పర్సంటేజ్ వస్తుందో అప్పుడే చూపిస్తుంది మనకి. ఆ ఎల్పి పాయింట్ల ఆధారంగా మనకి రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, బయట కంపెనీల పరిస్థితి ఏంటంటే ఎథీరియం యూఎస్డిసిని మనం పేరుగా పెట్టినప్పుడు ఎల్పి టోకన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఎల్పి టోకన్స్ 2.1 లేకపోతే 5.3 అనే పర్సంటేజ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ కి మనకి ఆ కంపెనీలు ఏం చెప్తాయంటే ఫార్మింగ్ లో పెట్టుకోండి. ఏదైతే ఎల్పి టోకన్స్ మీకు వచ్చున్నాయో ఈ ఎల్పి టోకన్స్ ని మీరు ఫార్మింగ్ లో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా రివార్డ్స్ అనేది ఇస్తాము, ఎవ్రీ మంత్ ఇస్తాము అని తెలియజేస్తారు కంపెనీలన్నీ కూడా. సో ఆ విధంగా బయట కంపెనీలో మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఎల్పి టోకన్స్ మనం పెట్టున్నాం, 1000 పెట్టున్నాం. సపోజ్ ఈ $10 కాకుండా హెచ్సి కాయిన్ మన కాయిన్ లోనే ఒక $15 లేకపోతే $20 వెళ్ళిందండి. ఈ పక్క ఉండేది 1000 హెచ్సి వాల్యూ మాత్రమే ఉంది. ఇంకొక పెయిర్ ఇది మాత్రం $20కి వెళ్ళిపోయింది హెచ్సి కాయిన్. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా మనకి ఇన్కమ్ ఇస్తారు అనేది ఖచ్చితంగా మనకి డౌట్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి జనరల్ గానే మనకి ఎంతైతే మనం ఎల్పి పెట్టున్నామో ఆ ఎల్పికి ఆధారంతోనే మనకి కంపెనీ రిటర్న్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నోట్ లో కూడా రాయడం జరుగుతుంది. మీరు ఈ రోజు ఎంతైతే ఎల్పిని పెట్టున్నారో దానికి అనుగుణంగానే రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, డిక్రీజ్ ఇంక్రీజ్ మన చేతిలో లేదు. సో ఎక్కడైతే మనకి ఇంక్రీజ్ అయితే దానికి అనుగుణంగా కూడా ఇవ్వచ్చు. సో ఈ 2 పాయింట్లు మనకి లాడో గారు తెలియజేస్తారు. కాబట్టి ఇదేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ కొంతమంది అడిగే విషయం ఏంటంటే హెచ్సి కాయిన్ల వాల్యూ ఇంక్రీజ్ అయింది, $20కి వెళ్ళింది. ఈ పక్క దాయి కాయిన్లే పెట్టున్నానండి నేను, ఈ దాయి కాయిన్ల వాల్యూ కూడా $20కి వెళ్తుందా, అంత వర్త్ ఆఫ్ అవుతుందా, $20 వర్త్ ఆఫ్ అవుతుందా అని అంటారు. లేనే లేదండి. ఇక్కడ మనకి తెలియజేసేది ఏంటంటే సపోజ్ ఈ ఎల్పిని ఎనీ టైం మనం రిమూవ్ చేసుకొని మన హెచ్సి కాయిన్లు లేకపోతే హెచ్సి కాయిన్లు లేకపోతే దాయ్ కాయిన్ని రిమూవ్ చేసుకొని బయట మనం అమ్ముకోవచ్చు, స్వాప్ చేసుకొని అమ్మేసుకోవచ్చు, ఎనీ టైం చేసుకోవచ్చు. కానీ విత్ కండిషన్ ఇస్తే లాడో గారు దానికి అనుగుణంగా మనం పోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక పర్సంటేజ్ ఇస్తానని చెప్పలేదు కాబట్టి ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవడానికి అవైలబిలిటీ ఇస్తారు. ఎందుకంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఎల్పిలో పెట్టుకోండి, లేని పక్షంలో యాజ్ యూజువల్. సో కాబట్టి ఈ సందర్భంలో మనకి ఆ రిమూవ్ చేసుకున్నప్పుడు ఇంకా కొంతమంది అడిగింది ఏంటంటే హెచ్సి కాయిన్ స్టార్టింగ్ లో నేను $10 ఉన్నప్పుడు పెట్టానండి, అదే $10 వర్త్ ఆఫ్ వస్తాయా, లేకపోతే ఇప్పుడు $20 అయిపోయినాయి, $20 నేను విత్డ్రా చేసుకోవచ్చా అనేది అంటే ఆలోచన మనకు వచ్చే డౌట్ జనరల్ గా వచ్చేది.
అంటే మనకి డాలర్ పెరిగే కొందే మన హెచ్సి కాయిన్లు 1000 కాస్త 500 అయిపోతాయా అనేది పాయింట్ అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కావండి, మన కాడ ఎన్నైతే కాయిన్స్ 1000 పెట్టున్నామో 1000 అలాగే ఉంటాయి. ఈ పక్క హెచ్సి కాయిన్లు 1000 పెట్టున్నామో అవి అలాగే ఉంటాయి. రెండింటిని విత్డ్రా చేసుకొని అప్పుడు ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి అనుగుణంగా మనము విత్డ్రా చేసుకోవచ్చు. $20 ఉంటే 20, $8 ఉంటే 8. సో ఆ విధంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంతంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ఉందో దానికి అనుగుణంగా మనం విత్డ్రా చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకొక ప్రాబ్లం అనేది కూడా ఉంది ఎల్పీలో. ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇక్కడ ఏదైతే స్టేబుల్ కాయిన్ తో ఎల్పీని పెట్టిన వ్యక్తులకి స్టేబుల్ కాయిన్ ఒకటి పెట్టాము, ఈ పక్క ఒక టోకెన్ కానీ కాయిన్ కానీ ఉంటుంది, ఆ రెండు పేరు కాబట్టి ఎప్పుడైతే కాయిన్ వాల్యూ తగ్గుతుందో ఆ సందర్భంలో మనకి స్టేబుల్ కాయిన్లు ఏదైతే పెట్టున్నామో ఆ కాయిన్ల నుంచి ఈ యొక్క ఏదైతే కాయిన్ ఉందో ఆ కాయిన్ కి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే జనరల్ ఇది నేను చెప్తున్నా, మన సిస్టమ్ లో రేపు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ గా నేను తెలియజేస్తా. ఎందుకంటే సార్ ఈ యొక్క మనం స్టాండర్డ్ ఏదైతే డాలర్స్ పెట్టున్నామో ఈ డాలర్స్ ని తగ్గినప్పుడు మాత్రమే, వాల్యూ తగ్గినప్పుడు మాత్రమే మన కాడ ఉన్న పేరు నుంచి తీసుకొని యాడ్ చేస్తుంది. ఇంక్రీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా మనం యాజ్ యూజువల్ గానే విత్డ్రా చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఇది ఎల్పి గురించి, ఇది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం అందరం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైతే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందో, దాయకాయన్ ఉంటే దాయకాయన్ స్వాప్ చేసుకుని పెట్టుకోవాలి. లేని పక్షంలో హెచ్సి కాయన్, హెచ్హెచ్సి ఈ రెండింటి పేరుని మనము ఎల్పి పెట్టుకోగలిగితే మనకి ఒక అడిషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా స్టేకింగ్ లో పెట్టుకోవాలన్నా, హోల్డింగ్ లో పెట్టేదానికంటే మనకి ఎవ్రీడే విత్డ్రాల్, ఎవ్రీడే మనకి ఇన్కమ్ ఇచ్చినా సరే మనము ఎల్పీలో పెట్టుకోగలిగితే డెఫినెట్ గా ఒక మంచి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది మనకి లేడా గారు మనకి ఎల్పి పెట్టమన్నారు. ఈ ఎల్పి పెట్టడం వల్ల అంటే లిక్విడిటీ పూల్ అనేది, డబ్బు అనేది కంపెనీలో లేదా అనేది చాలా మంది అపోహ, అయితే చాలా మంది అనుకునే విషయం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీ అనేది ఎప్పుడు కూడా ఎంత అమౌంట్ వెళ్ళినా కూడా ఇన్కమ్ అనేది హ్యూజ్ రిటర్న్స్ లో ఉంటుంది కంపల్సరీగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దాయకాయిన్ ఒక్కటే పెట్టడం లేదండి, హెచ్సి కాయిన్, హెచ్హెచ్సి కాయిన్ రెండు పేర్స్ పెడుతున్నారు. హెచ్హెచ్సి కాయిన్ పెట్టడం వల్ల వ్రాప్డ్ పోలీ చైన్ అనే దాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేయమంటున్నారు. రెండిట్లో ఏదైనా పెట్టుకోమంటున్నారు. అప్పుడు అర్థమైంది, మనకి లిక్విడిటీ అవసరం లే, కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు ఆండు అనే కంపెనీ ఒకటి ఉందండి, దానికి లిక్విడిటీ పూల్ హెవీగా ఉంది. స్టార్టింగ్ ఎంటర్ కావడమే డెక్స్ లో దాంట్లో లిక్విడిటీ పూలే అడిగారండి. అట్లాగని వాళ్ళ కాడ లేదా లిక్విడిటీ పూల్ అంటే హ్యూజ్ గా ఉంది, మనం చూసుకోవచ్చు మనం ఎంత లిక్విడిటీ ఉందో ఏంటి అనేది. సో కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. హెచ్సి కాయిన్ వాల్యూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా హ్యూజ్ గా వెళ్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే హెచ్సి మార్కెటింగ్ కానీ ప్రాక్టీస్ అండ్ స్ట్రాటజీ హ్యూజ్ గా అది స్టార్ట్ అయిన వెంటనే మనకి ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ లో యునైటెడ్ ఫోర్స్ అని ఉంది. ఇవన్నీ ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంచ్ అయిన వెంటనే కాయిన్ మీదనే డిపెండ్ అయి ఉంది. కాబట్టి టోటల్ గా ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ పోయేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం, అనేక విధాలుగా చూసాం, ఎన్నో చూసాం, కానీ ప్రతి ఒక్కరు కూడా నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పాలండి, ఖచ్చితంగా అనుకోవాలి మనము. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో కంపెనీలు ఇప్పటి వరకు మనం చేసి అలసిపోయినాము, కానీ ఒక్క చోట ఆగిపోయినాం. అదేనండి మన హోలీ చైన్. ఈ కంపెనీలో స్టాండర్డ్ అయిపోయినాం. దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి లీడర్స్ మొత్తం
అందరూ ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నో కంపెనీలు చేశారు, చేసి చేసి అలిచిపోయి ఈ కంపెనీకి వచ్చి అట్టే ఆగిపోయారు, స్టిక్ ఆన్ అయిపోయారు. ఎందుకంటే ఒక ఆ, మనకి ఇన్కమ్ ని, మనకి కాదండి, టీంలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఇన్కమ్ ని హ్యూజ్ గా ఇస్తుంది. ప్రశాంతంగా ఉంటున్నారు, టెన్షన్ పడడంలా ఏదో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వచ్చింది 3 నెలలు ఉండింది వెళ్ళిపోయింది అనేది కాకుండా 3 నెలలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అడగడం కానీ, ఇటువంటి టెన్షన్స్, ఇటువంటి ఎన్నో ఫేస్ చేస్తున్న లీడర్స్ ఉన్నారు. మెటాఫోర్స్ హోలీ చైన్ లో, హోలీవర్స్ లో ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్క హోలీవర్స్ కాడికి వచ్చేసి ఆగిపోయినారు, సిక్కన్ అయిపోయారు. ఈ ప్రోగ్రామ్ ఒక్కటే చాలు, లైఫ్ లాంగ్ ఇది ఒక్కటే చేసుకుని వెళ్ళిపోవచ్చు, మనకి ఇంకేం ఇబ్బంది లేదు అని ఆగిపోయినారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూగా వచ్చినా సరే, కొత్త వ్యక్తులు వచ్చినా సరే, ఈ హోలీవర్స్ లో స్టిక్ ఆన్ అయిపోయి హ్యూజ్ ఇన్కమ్స్ ని మనం తీసుకునేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. మెయిన్ గా లాడా గారు చెప్పేది ఏంటంటే, మెయిన్ హెచ్సి కాయిన్ అనేది నిజంగా కంపెనీ మొత్తానికి ఒకటైతే ఒక 50% అయితే, రెండో 50% అనేది మెటావర్స్ అండి. మెటావర్స్ మీద ఖర్చు పెట్టే కంపెనీలు ఎన్నో ఉన్నాయి, ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. కానీ లాడా గారు మనం నిద్ర లేచినప్పటి నుంచి నైట్ కొనుక్కునేంత వరకు కంప్లీట్ గా మెటావర్స్ లో, అసలుకి అమేజింగ్, అసలు ఏ విధంగా క్రియేట్ చేస్తారో కూడా మనకు తెలియదండి. సో ఇవన్నీ ఉన్నాయి ఆయన ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా. సో అంతేకాకుండా వచ్చే ఎకో సిస్టమ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కూడా క్రోర్స్ ఇన్కమ్ ని మనకి రిటర్న్స్ ఇచ్చేదానికి రెడీగా ఉంది. కానీ కొంచెం టైం పట్టింది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో అంతటి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది, ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది. ఎవరైతే హోలీవర్స్ నుంచి బయటకు వెళ్ళి ఏదేదో కంపెనీలు చేసుకుంటున్నారు, నో ప్రాబ్లం. అయినా మెటావర్స్ వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే, మనకి హోలీవర్స్ స్టార్ట్ అయిందంటే అందరు మళ్ళీ హోలీవర్స్ కే వస్తారండి, కన్ఫామ్ ఇది మాత్రం. ఎందుకంటే ఎవరండి, ఏ లీడర్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నైట్ పూట? ప్రశాంతంగా ఏ ఒక్క లీడర్, ఏ సిస్టమ్ లో వర్క్ చేసే పర్సన్ ప్రశాంతంగా నాకేం టెన్షన్ లేదని నిద్రపోతున్నారు సార్ చెప్పండి? ఎవ్వరు లేరండి, చూడండి. కానీ హోలీవర్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులు కానీ, 1 year తర్వాత వచ్చిన వ్యక్తులు కానీ, కాయిన్ కొన్ని వ్యక్తులు కానీ, ఎవరినైనా మీరు అడగండి, క్రోర్స్ ఇన్కమ్ తీసుకున్నారు, లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. ఏ కంపెనీలో కూడా చూడనంత ఇన్కమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ కంపెనీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేవాళ్ళు అంటా ఉంటారండి. అది సహజమే, మంచి ఉన్న చోట చెడు అనేది ఉంటది కంపల్సరీగా. కానీ మంచిని తీసుకొని ముందుకు పోతే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎంతో మంది ఫ్రెండ్స్ అవుతారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకొని మనందరం కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే జర్నీ చేసాం, 1 year వర్క్ చేసే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ అయినా సరే, న్యూ పర్సన్ అయినా సరే, 1 year వర్క్ చేస్తే హోలీవర్స్ లో నిజంగా ఒక పెద్ద ఇన్కమ్ ని మనము క్రియేట్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి మంచి మనం ఏదైతే లైఫ్ స్టైల్స్ లో అనుకున్నామో అవన్నీ మనము మన యొక్క హోలీవర్స్ లోనే మనము అన్ని తీసుకోవచ్చండి. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని ముందుకు పండి. ఎన్నైతే అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు లాడా గారు, క్రిప్టో కరెన్సీ గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. అకాడమీలో చూడండి, ప్రతి ఒక్క విషయం తెలియకపోతే 1-2 సార్లు మనం సెర్చ్ చేసుకొని అందులో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, నిజంగా జనరల్ గా క్రిప్టో కరెన్సీ ఏం జరుగుతుందనే విషయాలు కూడా మనకి తెలియజేస్తున్నారు లాడా గారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ సిస్టమ్ ని నిజంగా ఒక 1 year వర్క్ చేస్తే లైఫ్ లో సెటిల్మెంట్ అన్నప్పుడు ఎందుకు వర్క్ చేయకూడదు సార్? నిద్ర లేచినప్పటి నుంచి 8-9 గంటల నుంచి నైట్ 7-8 దాకా వర్క్ చేస్తుంటేనే 30,000 25,000 తీసుకుంటున్నారు. అటువంటి కంపెనీలు వర్క్ చేస్తున్నారు, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది ఒక స్మార్ట్ వర్క్ గా మన కాడ ఒక స్మార్ట్ వర్క్ చేయగలిగితే రోజుకి 2 గంటలు 3 గంటలు వర్క్ చేస్తే ఈ సిస్టమ్ లో ఒక పెద్ద ఇన్కమ్ ని, ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ ని రీచ్ అయిపోవచ్చు, అంతే, వేరేదే లేదండి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని, సిస్టమ్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము
అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కంపల్సరీగా ఏదైతే మన లీడర్స్ ఉంటారో మనందరం కూడా కలిసి ఏదైతే తెలియనప్పుడు తెలుసుకొని లీడర్స్ దగ్గరగా ఉంటారు కనుక్కోవడం కానీ వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ చేసుకొని ముందుకు పోతే ఫ్రెండ్స్ హ్యూజ్ 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 ఇన్కమ్స్ మనం తీస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క అర్థం చేసుకుని ముందుకు పండి పోదాం మనందరం కూడా. కాబట్టి రేపు 20 స్టార్ట్ అయిన వెంటనే యాజ్ యూజువల్ గా మనకి మార్కెటింగ్ ప్లాన్ కూడా స్టార్ట్ అవుద్దు అనుకుంటున్నాను మేబీ. సో ఒకవేళ విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేని పక్షంలో ఎల్పీలో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కొనుగోలు చేయాలన్నా కొనుగోలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా ఏదైతే బేస్ ఏదైతే ఎక్కడైతే పెడుతున్నామో, సపోజ్ కొన్నామో విత్డ్రా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతిసారి చెప్తా నేను. మనం ఎక్కడ ఒక 10 లక్షలు తీసుకొచ్చి పెట్టామనేది కాదు ఇంపార్టెంట్, ఎగ్జిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 10%, ఒక 5%, ఒక 2% విత్డ్రా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో నేను 10 లక్షలు పెట్టాను 20 లక్షలు పెట్టాను అనేది కాదు సార్. ఇది ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన విషయం. మన అవసరాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవసరాలకు అనుగుణంగా కొంత విత్డ్రా చేసుకోవాలి, కొంత న్యూ ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టులో పెట్టాలి. సో అలా మనం తెలుసుకుంటూ మనం ఈ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా ఆ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి న్యూ మెంబర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసేదానికి కానీ అన్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కొత్తగా మనము ఈ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఓల్డ్ ప్రోగ్రామే కానీ డిలే అయింది కాబట్టి డెఫినెట్ గా మన కాడ వచ్చేటటువంటి మార్కెటింగ్ ప్లాన్ లో ఎన్ని వస్తాయో అవన్నీ చూసుకొని 1, 2, 3 సార్లు మనము మాట్లాడుకోవాల్సి డిస్కస్ చేసుకొని ఏదైతే న్యూ పీడిఎఫ్ వస్తుందో ఆ పీడిఎఫ్ లో మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుని మన టీమ్స్ తెలియజేసుకుంటూ న్యూ మెంబర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసుకునే విధంగా మనం ముందుకు పోతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామ్మోహన్. కెరియన్. సార్ హరి సార్ చాలా చక్కగా లిక్విడిటీ గురించి, అదే విధంగా నెక్స్ట్ మన యొక్క హోలీవర్స్ సిస్టమ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అదే విధంగా టీమ్ బిల్డప్ గురించి చాలా చక్కగా అందరికీ తెలియజేయడం జరిగింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ చెప్పిన పాయింట్లలో మనకు ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటాఫోర్స్ రాకముందు మన యొక్క లీడర్స్ చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసిన మన ఎక్స్పీరియన్స్ ఉంది. మన యొక్క సింహపురి గ్రూప్ లో అక్కడ సాధించలేని ఇన్కమ్స్, అక్కడ ఎర్నింగ్ చేయలేని ప్రాఫిట్స్ అనేవి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మన యొక్క ఫార్మర్ మెటాఫోర్స్ లో బుక్ చేసుకోవడం జరిగింది. అది మనకు డాయికాయ్ రూపంస్ లో కావచ్చు, అదే విధంగా ఈ యొక్క హెస్సీ కాయిన్ రూపంలోగా మనకు రిటర్న్స్ అనేవి ఒక్క లీడరే కాదండి, ప్రతి లీడర్ కూడా ఎవరైతే అసెట్స్ ను వర్కింగ్ ప్లస్ అసెట్స్ హోల్డ్ చేసిన ప్రతి లీడర్ కూడా మరి ఇవాళ చూడడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో చాలా మంది వారి లైఫ్ స్టైల్స్ ని చేంజ్ చేసుకోవడం జరిగింది. అందులో మరి మన హరి సార్ ద్వారా వారి యొక్క సహకారంతో నా ఫైనాన్షియల్ లైఫ్ అనేది మరి నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది, చేంజ్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఆఫ్ ది మెటాఫోర్స్ అని నేను గర్వంగా చెప్పుకోగలనండి. ఎందుకంటే ఈ సిస్టమ్ ని పరిచయం అయిన తర్వాత నాకు అనుభవం లేకపోయినా కూడా నేర్చుకుంటూ మరియు హరిసార్ యొక్క సహకారంతో, సీనియర్ లీడర్ల సహకారంతో నేను నేర్చుకుంటూ ఇవాళ అసెట్స్ ను హోల్డ్ చేయడం కానీ తద్వారా ఇన్కమ్స్ జనరేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అనేక మందికి కమ్యూనికేట్ చేసుకుంటూ, అందరినీ ఆర్గనైజ్ చేసుకుంటూ వారి డెవలప్మెంట్ కు అందరము సమిష్టిగా దీంట్లో కృషి చేయడం జరుగుతూ ఉందండి. డీల్ లీడర్స్ మార్కెటింగ్ ప్లాన్స్ అనేక రకాలు వస్తూ ఉంటాయండి. మార్కెట్ లేకనే సహజంగా వస్తుంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అనేవి వస్తుంటాయి. కానీ ఈ యొక్క టెక్నాలజీని బేస్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాన్స్ ని లాంచ్ చేయడం అనేది డీసెంట్రలైజేషన్ తోటి అతి కొద్ది ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. వాటిలో మనకు హోలీవర్స్ అనేది 100% జెన్యూనిటీ తోటి రాబోతా ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని నేను పదే కోరే ప్రయత్నం చేస్తా ఉన్నానండి. అదే విధంగా భవిష్యత్తులో ఇప్పటి వరకు మనం చూసిన ఇన్కమ్స్ కి అనేక మోర్ టైమ్స్ వీటికి అనేక రెట్లు మనము కొత్త హోలీవర్స్ సిస్టమ్ లో మనము చూడబోతా ఉన్నాము. ఏదైతే మనకు గతంలో ఒక యూనిక్ కాన్సెప్ట్ అయిన రాయల్టీ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది లాడో కోట్ని గారు. మరి అదే విధంగా కొత్తగా వచ్చే న్యూ కమర్స్ కి మరి యొక్క ప్యాసివ్ ఇన్కమ్ మనకు ఏదైతే లాయల్టీ రూపంలో
మనకు ప్యాసివ్ ఇన్కమ్ ని మనకు పరిచయం చేయబోతా ఉన్నారు. ఇది చాలా యూనిక్ అండ్ ఇట్ ఈజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతా ఉంది. ఎవరైతే యాక్టివ్ వర్కింగ్ లీడర్స్ అందరికీ కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మరి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి న్యూ హోలీవర్స్ సిస్టమ్ లో ఈ లాయల్టీని పరిచయం చేయబోతా ఉన్నారు. అదే విధంగా మనకు అనేక రకాల ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా భవిష్యత్తులో మనకు ఒక్కొక్కటిగా హోలీవర్స్ సిస్టమ్ ద్వారా లాడో కోట్ని గారు మనకు మన డెవలప్మెంట్ కోసము పరిచయం చేయబోతా ఉన్నారు. ఇలా మనకు ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అండి హోలీవర్స్ సిస్టమ్ ద్వారా. టెక్నాలజికల్ అప్డేషన్స్ తో కూడిన అనేక రకాల ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో మనకు పరిచయం కాబోతా ఉన్నాయి. అదే విధంగా మరి ఇవాళ మీటింగ్ లో ఉన్న మరి ఒక సీనియర్ లీడర్ మనకు ఏదైతే నెల్లూరు నుంచి జేవిఎస్ గిరీసార్ని కూడా ఇక మన హోలీవర్స్ సిస్టమ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం సార్. సార్ వెల్కమ్ సార్. గిరీ సార్. థ్యాంక్ యూ సార్. హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు దాకా మన సీనియర్ లీడర్స్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ హోలీవర్స్ ప్రాజెక్ట్ లో దాదాపు ఏదైతే అచీవ్మెంట్ పెట్టుకున్నామో అందరం అచీవ్ అయ్యామండి. దాదాపుగా చాలా తక్కువ టైంలో అసలు మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ 10 times ఎక్కువ రెట్లు సక్సెస్ అయ్యాం ప్రతి ఒక్కరం కూడా. దాదాపు ఒక 4 months నుంచి సిస్టమ్ అప్డేట్ లో ఉండి మనము స్టిక్ ఆన్ అయ్యి ఎటువంటి ఫియర్నెస్ లేకుండా సార్ చెప్పినట్టు హరిబాబు గారు అసలు వేరే ఆలోచనే లేదండి మన లీడర్స్ ఎవరికి కూడా. అంటే వేరే సిస్టమ్ లో కానీ ఉంటే ఈ వారికి గందరగోళం అయిపోయే పరిస్థితి, టెన్షన్ అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి. అదే హోలీవర్స్ లో 4 months అస్సలు సిస్టమ్ అప్డేట్ అని చెప్పినా కూడా ధైర్యంగా లీడర్స్ అందరూ కూడా చాలా ఓపికతో హోలీవర్స్ మీద లాడో గారి మీద ఉన్న బిలీవ్నెస్ తోటి స్టిక్ ఆన్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ 2.5 year జర్నీలో మెటాఫోర్స్ లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరిని కూడా లైవ్ లో చూసాం. స్టార్టింగ్ రోజు నుంచి లాడో గారు ఏదైతే ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మనకి ఇలా చేయబోతున్నాం అని చెప్తూ వచ్చారో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ వచ్చారు. కాకపోతే మనకి లాడో గారి నుంచి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కొంత టెక్నికల్ టీం కానివ్వండి వీళ్ళ సపోర్టింగ్ దగ్గర మనకి కొంత అంతరాయాలు జరిగి ప్రాజెక్ట్ అనేది అప్డేషన్ లో కొంత టైం తీసుకుంది. దాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరం కూడా స్టిక్ అనే ఉన్నాం. కొంతమంది ఏంటంటే వాళ్ళది పికిల్ మైండ్స్ ఉంటాయి. అంటే తృప్తిగా సరైన ప్రాజెక్ట్ దొరికింది, స్టిక్ ఆన్ అయ్యి మనం బిల్డప్ చేసుకున్నాము అనుకుని కొద్దిగా ఏదో కొంత టైం కొంచెం ఇదే లోపల వెంటనే వేరే దాని గురించి ఆలోచించి దాంట్లో కొంత సగం వర్క్ చేస్తారు. ఆ సగం వర్క్ చేసేటప్పుడు కొంతమంది టీంని డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఏదో ఒక ఫెయిల్యూర్ రాగానే అంటే గతంలో చవి చూసిన ఈ అనుభవాలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని సరైన సిస్టమ్ మనకి చేతికి అందింది ఈరోజు. మరి ఈ టైంలో కొంత ఓపిక పట్టలేక డైవర్ట్ అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం మనం. అయితే మన అందరికి తెలిసిన విషయాలు అయినా కూడా ఒకసారి మళ్ళీ నెమరు వేసుకున్నాం. సిస్టమ్ లో ఇప్పుడు ఎవరైతే సక్సెస్ అయి ఉండారో సక్సెస్ఫుల్ లీడర్స్ గా మనం అయితే ఎవరినైతే చూస్తున్నామో వీళ్ళందరూ కూడా తపనతో సక్సెస్ అవ్వాలా అనే ఒక తపనతో పరిగెత్తారండి.
అలా పరిగెత్తిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. అంటే సిస్టమ్ చాలా అద్భుతమైన సిస్టమ్ దొరికింది మన చేతికి, హోలీవర్స్ అనేది. దీన్ని ఎలా మనము ఉపయోగించుకోవాలా, ఎలా ప్లాన్ గా దీన్ని మనము సెట్ చేసుకొని సక్సెస్ అవ్వాలా అనేది కొన్ని మెళకువలు మనము మన టీం ని మనము ఎడ్యుకేట్ చేయగలిగితే మన జర్నీ చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకున్న అనుభవంతో మేము చేసిన పని ఏంటంటే, మనలాగా ఎవరైతే తపనతో ఉండారో ముందు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఈ ఆపర్చునిటీని తెలియజేశాం. చేర్పించలా, ఈ సిస్టంలో ఎవరిని చేర్పించలేదు ఫ్రెండ్స్. కట్టించలా డబ్బులు, ఈ సిస్టంలో ఎవరి చేత డబ్బులు కట్టించలా. ఈ అసెట్ ని కొనుక్కున్నారు. ఎవరి అసెట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అంటే మొదటి నుంచి మన నోట్లో ఏ అయితే వర్డ్స్ వస్తున్నాయో ఆ వర్డ్స్ లో కొంత మనం కొద్దిగా చేంజ్ చేసుకోగలిగితే ఫస్ట్ మన దగ్గర నుంచి పోయే ఆ ఇంట్రడక్షనే చాలా బ్యూటిఫుల్ గా ఉండాలండి. నేను చేరాను, నువ్వు కట్టు, నేను చేర్పించాను, నువ్వు చేర్పించు, ఈ పదాలు అసలు మన నోటి నుంచి రాకూడదు ఫ్రెండ్స్. మనది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చాలా స్ట్రాంగ్ గా మనం ఎవరిని కూడా వెంటాడి ఏదో మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అన్నట్టుగా చేయొద్దు. చాలా డిగ్నిటీగా చేద్దాం మన బిజినెస్ ని, చాలా రాయల్టీగా చేద్దాం. చాలా గొప్ప ప్లాన్ మనది, చాలా బ్యూటిఫుల్ ప్లాన్. మనము తెలియజేయడంలోనే రిచ్నెస్ ఉండాలా మన ప్రాజెక్ట్ లో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొద్దిగా మెళకువలు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ అందరికీ తెలిసినయే. మన టీం ని కూడా మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడంలో కొంత సరైన అవగాహన ఉండే లీడర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మన పని ఈజీ అవ్వాలంటే మన ద్వారా మనం తయారయ్యే ఫ్రెండ్స్ కూడా మనకి మించి ఉండేటట్టు తయారు చేసుకోవాలి మన టీం లీడర్స్ ని. సక్సెస్ అనేది ఊరికే ఏదో మనం డబ్బులు పెట్టేసి గమ్ముకు కూర్చుంటే అది కొంతవరకే సక్సెస్ కాగలం. మనం టీం ద్వారా వచ్చిన సక్సెస్ ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా మనము ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో కూర్చోబెట్టగలిగింది. కాబట్టి ఆ టీం ద్వారా వచ్చిన సక్సెస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా ఎక్కువ రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనము నేర్చుకుంటూ ఈ సిస్టంలో మన ద్వారా వచ్చిన టీం లీడర్స్ ని కొంత ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎందుకంటే మనము ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా జీవిత కాలం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒకసారి మనం చేసే పని గురించి ఎన్ని గంటలు పని చేస్తున్నాము, ఎంత దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం టైము, దాని ద్వారా రిటర్న్స్ ఎంత మనము తీసుకోగలుగుతున్నాం అనేది మనకు తెలుసు. అదే హోలీవర్స్ లో మార్కెటింగ్ సిస్టమ్ లో ఎంత మనము ప్రొడక్టివిటీ తీసుకోగలం, ఎంత అవకాశం ఉంది ఇక్కడ, దానికి ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలి మనం ప్లానింగ్ అనేది చూసుకుంటే, అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలంటే హోలీవర్స్ లో మార్కెటింగ్ ద్వారా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అనేది ఖచ్చితంగా దానికి అసలు డౌటే లేదండి. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే మెయిన్ కావాల్సింది, మన దగ్గర కావాల్సిన ఆయుధాలు ఏంటంటే కమ్యూనిటీ. మనకి పుష్కలంగా ఉంది కమ్యూనిటీ. మన చుట్టూ మనము జనారణ్యంలో ఉన్నాం. ఈ జనారణ్యం అనేది మన మెయిన్ టూల్. ఇది ఉపయోగించుకొని మన పరిచయస్తులే మన భాగస్వాములు, బిజినెస్ అసోసియేట్స్. కాబట్టి అలాంటి అసోసియేట్స్ ని మనము క్వాలిఫైడ్ అసోసియేట్స్ ని తయారు చేసుకోవాలి. మనం అలా తయారు చేసుకున్నప్పుడే మన పని ఈజీ అవుతుంది. మనం ఒక్కరమే పోగలిగితే అలసిపోతాం. ఈ ప్లాట్ఫామ్ ని, ఈ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని మన సీనియర్ లీడర్స్ అందించే జ్ఞానాన్ని మనందరం కూడా మనము తెలుసుకుంటూ మన టీమ్ ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ జర్నీ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో చాలా హ్యాపీగా, ఆత్మీయతగా మనందరం కూడా కలిసి
సక్సెస్ అవడానికి ఈ ప్లాట్ఫామ్, ఈ హోలీవర్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ తో మనం ముందుకు పోదాం. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ తో దూరంగా ఉంటేనే మనం సక్సెస్ కాగలం. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ కన్నా ఉండే ఫ్రెండ్స్ కన్నా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండే ఫ్రెండ్స్ ఎక్కువ మంది మనకు వెనక్కి లాగేదానికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారు. ముందుకు పోయేదానికి సహకరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ ముందుకు పోయే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళతోనే మనం జర్నీ చేయగలిగితే కొంత స్ట్రాంగ్ గా ముందుకు పోగలం ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. అన్ని విషయాలన్నీ అందరికీ తెలిసినవి అయినా కానీ ఒకసారి మళ్ళీ నెమరు వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మెటాఫోర్స్ వేరే ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి జరగబోయేది 100 రెట్లు మనం ఇప్పటి వరకు చూసిన సక్సెస్ కి 100 రెట్లు సక్సెస్ చూడబోతున్నాం మనం. కాబట్టి ఈ ప్రయాణాన్ని మనము రీబర్త్ లాగా స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి టీమ్ లీడర్స్ ని యాక్టివ్ చేసుకుంటూ 100% మనం సక్సెస్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గిరి సార్, ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు చాలా చక్కగా టీమ్ బిల్డప్, అదేవిధంగా హోలీవర్స్ సిస్టమ్ వాల్యూని మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ మీకు. డే లీడర్స్, మరి ఈ సిస్టమ్ గురించి, హోలీవర్స్ సిస్టమ్ గురించి మరి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను సార్. ఇంకా ఎవరైనా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్ అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. మరి అవకాశం ఉపయోగించుకోగలరు. రైట్, ఓకే సార్. మరి టెలిగ్రామ్ మీటింగ్ ని తిరిగి మనము శనివారం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క శనివారం మీటింగ్ లో తిరిగి మనము ఈ యొక్క హోలీవర్స్ సిస్టమ్ లోని వాల్యుబుల్ కాన్సెప్ట్స్ అయిన ఎన్ఎఫ్టీస్ గురించి, మెటావర్స్ గురించి, క్రిప్టో రిలేటెడ్ గురించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సో అంతవరకు అందరికి మరి సెలవండి. గుడ్ నైట్. జై హోలీవర్స్. థ్యాంక్ యూ అండి. జై హోలీవర్స్.